అందరికి నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ రాజు గారు, అలాగే పృథ్వీ గారికి అత్యంత సన్నిహితుడు. తర్వాత ఇప్పుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారిది చూసాం కదా మనం. లైలా సినిమాని బాయ్కట్ అంటూ వైసీపీ వాళ్ళు చేసిన ట్వీట్లకి ఆయన హాస్పిటల్లో దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసింది మన రాజు గారే. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉంది సార్ ప్రస్తుతం పృథ్వీ గారి ఆరోగ్యం? బాగుంది, పర్వాలేదు. అప్పుడు బీపీ పెరిగిపోయి అలా జరిగింది అంతే. ఎందుకు పెరిగింది సార్ బీపీ? అదేం లేదండి, వైసీపీ నాయకులు ఈ నీచ సంస్కృతి వాళ్ళు ఆ బుద్ధిలే అంత కదా. ఆ నైట్ ఏం చేశారు, 12 గంటలకి ఈయన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ట్విట్టర్లో అందులో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత వీళ్ళని ఇంకా నైట్ 12 ఆ తర్వాత పెట్టారని తెలిసింది. అదంతా ఊరక విపరీతంగా బూతులు తిట్టడం, ఫోన్ చేసారే లేక నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నిన్ను కోస్తామని చెప్పి ఒకరంట, నీ కూతుర్ని మానవంగా చేస్తాం, నీ ఫ్యామిలీనే. అప్పుడు ఇతను ఫోన్ పెట్టేసేస్తే బాగుండేది, ఫోన్ పెట్టి సైలెంట్ స్విచ్ ఆఫ్ చేసి బాగుండేది. నేను అగ్రెసివ్ గా వాళ్ళ మీద తిరిగి ఏం చేస్తారంటారు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరవడం వల్ల బీపీ డౌన్ అయిపోయి 3 గంటలు మాట్లాడాడు ఫోన్లో, 3 hours. అందరు 3:30, 4 ఆ మధ్యలో ఆ బీపీ డౌన్ అయిపోయి పడిపోయాడు. ఇది వాస్తవమే. మీకు ఏ టైం తెలిసింది సార్? నాకు 3:45 అట్లా ఫోన్ చేశారు. నాకే ఎందుకు ఫోన్ చేశారని చాలా మంది క్వశ్చన్స్. నాకే ఎందుకు ఫోన్ చేశారంటే, నేను తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మా టీము ఎంత అర్ధరాత్రి మీద అయినా సరే మా యూనియన్ మెంబర్ వెళ్ళు, పృథ్వీ గారు యూనియన్ మెంబరే, భార్య యూనియన్ మెంబరే. మా టీము ఒక టీము ఎప్పుడు తెల్లవారులు పనిచేస్తూ ఉంటుంది. ఏది అనారోగ్యం కానీ ఉండడం కానీ, సీనియర్ ఆర్టిస్టులు కానీ హాస్పిటల్ జాయిన్ చేయడం కానీ, ఏదైనా అవసరమైతే డబ్బులు అవసరమైతే సడన్ గా ఎవరి దగ్గర డబ్బులు ఇలాంటివన్నీ చేసినప్పుడు నన్ను ఆప్యాయతగా అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటుంది మిస్సెస్ పద్మ. ఫోన్ చేసి ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఎట్రా అని తీసి 4 గంటలకు మీరు మెలుకొని ఉన్నారా? ప్రతిరోజు 4 గంటలు లేచిపోతాను అసలు వాస్తవంగా నేను. ఏమ్మా అన్నాను, బావగారు పడిపోయారు. ఎందుకు? ఏం ఫోన్లో ఏం మాట్లాడారు, ఎవరో తిడుతున్నారు అది ఇది అని చెప్పి అంటే, సరే అమ్మా నేను వస్తున్నాను, మరి మీరు ఎలా హాస్పిటల్ తీసుకో. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ సార్ హాస్పిటల్? అది మోతినగర్ దగ్గర కాదు, ఆయన ఉండే దగ్గర కొండాపూర్. ఈ ఫ్రెండ్ హాస్పిటల్ కాబట్టి టక్మన్ ఎలక్ట్ అవుతారని చెప్పేసి అప్పటికి మేము వెళ్ళి, మన కుర్రోళ్ళు వెళ్ళారు, సఫరీలు చేశారు బాగా. కొంచెం రిలాక్స్ అయ్యాడు. రిలీఫ్ అయిన కాబట్టి అప్పటికి 6 అవుతుంది, 6 గంటలకి తీసుకుని వచ్చి హాస్పిటల్ వేసాము. హాస్పిటల్ అయితే వెంటనే ఆయన హాస్పిటల్ వేసాము. ఆయన వచ్చి గబా ఇంజక్షన్స్ ఆక్సిజన్ అవి పెట్టేసి సెలైన్ ఎక్కిచ్చారు. మీరు అప్పుడు అక్కడే ఉన్నారా? నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు 11 ఆ టైంకి బాగా రిలీఫ్ అయ్యాడు ఆయన. రిలీఫ్ అయిన తర్వాత ఇంకా అందులో మన వాళ్ళు కూరలు వచ్చి మీడియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ ఆయన కూడా గట్టిగా కోపంలో మళ్ళీ తిట్టినట్టున్నాడు. సారీ తిట్టకూడదు, పర్వాలేదు, నేను చెప్పాను నన్ను తిట్టకూడదండి, ఎందుకు అనవసరం. లేదు మామూలుగా తిట్టలేదు, వాళ్ళు మా అమ్మని అన్నారు, 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన అమ్మని అన్నారట. ఏమని? మీ అమ్మ కదరా, దానికే పుట్టావంట కదా నువ్వు, వైసీపీ గురించి నీకు ఎందుకురా, నేను చంపకూడదంటే ఎవడంటాడు చూస్తాను అది ఇది అన్నారు. మరి వాళ్ళ రాజకీయం అంతే, రాజకీయంలో ఉంటే ఇంకా తల్లి చెల్లి లేదు అందరినీ విమర్శిస్తారు. ఎందుకు ఆ మాట చెప్పకూడదు. తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారికి వేళ ఉన్నారా? తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లి లేదు, వేళ అనాథే జగన్మోహన్ రెడ్డి. అనాథే, ఎవరో లేని అనాథే. మరి 40% ఓటర్లు ఉన్నారు సార్. ఎవరు జగన్కి? ఓటర్లు ఉంటే కుటుంబ సభ్యులు కారుగా, ఓన్లీ ఓటర్లు ఉంటే ఓటర్లు వాళ్ళు కుటుంబ సభ్యులు ఎలా అవుతారు? మా తమ్ముడు మా చెల్లెని తీసుకుంటున్నారు వాళ్ళే. అవన్నీ డ్రామాలు, రాజకీయ ఎత్తుగడలు. ఎవడండి కుటుంబ సభ్యుడు? కుటుంబ సభ్యుడు ఎలా అవుతాడు? సేవకుడు అవుతాడు, వాడికి బానిస అవుతాడు, అంతే. కుటుంబ సభ్యుడు ఇప్పటికీ కాడు. రాజకీయ నాయకుడికి సేవకుడు అన్నా అవుతాడు, బానిస అన్నా అవుతాడు. అలాగే ఉంది కదా ఇప్పుడు రాజకీయం అంతా. ఎవడు కుటుంబ సభ్యుడిగా చూస్తున్నాడు? అదే తప్పు, చెప్పాలి కాదు. తర్వాత ఏం జరిగింది సార్? అప్పుడు క్లియర్ అయ్యాడు. క్లియర్ అయిన తర్వాత బీపీ కదా డౌన్ అయింది. ఆయనకైనా హార్ట్ అటాక్ వచ్చిందని నేను అబద్ధపడా? లేదు, బీపీ డౌన్ అయింది, క్యూర్ అయింది. సాయంత్రం 6 గంటల దాకా అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం 6 గంటల ఇంటికి డ్రాప్ చేసాం మేమే. ఎందుకంటే మా యూనియన్ అప్పుడు మళ్ళీ పగులు ఏమన్నా ఫోన్లు రావడం అట్లా జరిగిందా సార్? ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత తీసేస్తాం, నెంబరే స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడే ఆఫ్ చేసాం, వస్తానే ఉన్నాయి ఫోన్లు, ఆఫ్ చేసాం. ఆయన అన్నమాట ఏం మాట అన్నాడండి బాబు, నాకేం అర్థం కాదు.
అంటే చిన్న మాటన కూడా ఇప్పుడు సరదాగా ఆ సినిమాలో కొన్ని గొర్రెలు ఉన్నాయి అవును అన్నట్టు మాట్లాడారు. లాస్ట్కి యాదృచ్ఛికంగా 11 గొర్రెలు ఉన్నాయని. అతను కమెడియన్ కాబట్టి ఆ మాట అని అంటారు. ఉద్దేశపూర్వకంగానే విశ్వక్సేన్ ఇలా స్టంట్ కోసం చేశాడు, పబ్లిసిటీ స్టంట్ కోసం చేశాడు అని అన్నారు. దాని మీద అంటే మేము కూడా నమ్మలేదు. వస్తువుగా విశ్వక్సేన్ చేసిందే అనుకున్నాం మేము కూడా. ఇప్పటికీ అదే అనుమానం. ఎందుకంటే ఆయన అండం మాత్రం విశ్వక్సేన్కి చెప్పి అనలేదు. కాకపోతే అదే ఇష్యూని గట్టిగా చేస్తే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో ఈయన ఎక్కువ పబ్లిసిటీ కోసం కోరుకుంటాడు కదా. ఫస్ట్ నుండి కూడా అంత ఫాల్తూ పబ్లిసిటీ చేస్తాడు. యాంకర్ ను పెట్టుకొని యాంకర్ ను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. దేవి నాగవల్లి గారిని టీవీ 9 లో చూసినాము. తర్వాత మామూలుగా పెట్రోల్ పోసుకున్నట్టు అంత చిల్లర్ గా ఒక అంత స్థాయిలో హీరో ఉండి చిల్లర్ చేసాలు ఎవడైనా చేస్తుండే హీరో విశ్వక్సేన్ అని చెప్పుకోవచ్చు. మరీ దారుణంగా ఉంటాయి. అయితే ఈ సినిమా మరీ ఘోరంగా ఎవరికి తెలియదు. రైలు అన్న సినిమా అసలు దాని ఆడియో ఫంక్షన్ అవుతున్నట్టు కూడా ఎవరికి తెలియదు. టక్మని ఈ ఇష్యూ అవ్వదు కదా, ఎక్కడికో పోయింది, కనపడేది కదా అసలు. లేకపోతే పేరే కనపడేది కాదు ఈ ఇష్యూ అవ్వకపోతే. గట్టిగా మరి గట్టి రాటు దింపినట్టున్నారు సార్ వైసీపీ వాళ్ళు. ఎవరండి? వైసీపీ వాళ్ళు గట్టిగా దింపినట్టున్నారు విశ్వక్సేన్ కి. గట్టిగానే ఇచ్చారు. టికెట్లే బుక్ కాల. ఒక రోజు మొత్తం ఇవాళ ఫస్ట్ డే నేను ప్రసాద్ ఐమాక్ దగ్గర పోతే ఎవరు జనాలు లేడు. పబ్లిక్ టాక్ చెప్పేటోడు జనాలు లేడు సార్. పోతే జనాలు లేరంటే సినిమా కూడా బాగాలేదట. మరి మనకి తెలియదు. సినిమానే బాగాలేదంటారా? అసలు బాగాలేదట. వాళ్ళు అన్నారు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో అన్నారు, ఒరే మనం ఆపుతాం మనం ఆపొద్దు, ఎందుకంటే అదే ఆగిపోద్ది మధ్యాహ్నానికి, లేని పని రిస్క్ పెట్టి మళ్ళీ వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అని చెప్పి వాళ్ళే మాట్లాడారు కదా. అంటే సినిమా బాగాలేదు, బాగాలేదు. దానికి మనోడు ఏదో స్టంట్ చేసింది. స్టంట్ చేసాడు. స్టంట్ చేసి బాగా అయిపోయిందిలే. అయిపోయిన తర్వాత మరి సినిమా బాగుండకపోతే ఎవరు మాత్రం చూస్తారు. సార్ మీరు ఒక యూనియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా ఎట్లా ఇట్లాంటి రాజకీయాలు ఈ సినిమాల్లోకి ఎంటర్ చేస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే కలమ్మ తల్లి బిడ్డలు ఇట్లా రాజకీయం అనేది ఒక మురికిలాగా చూస్తారు. రాజకీయం అవసరం లేదండి. ఈ వైసీపీ సోషల్ మీడియాకి రాజకీయం అవసరంలా. శ్యామల ఏం మాట్లాడింది, మన చిరంజీవి గారు ఏమన్నారు, మామూలుగా సరదాగా మాట్లాడుతూ నేను మా ఇల్లు ఎప్పుడు లేడీస్ హాస్టల్లో ఉంటుంది, అందరూ ఆడవాళ్ళే, రే శరణు ఒకసారి మగవాడి కావాలన్నారు, ఆయన సంతోషంగా మనవాడి కోసం మాట్లాడారు. వీళ్ళు ఏమన్నారు, అయితే ఆడది వారసుడు కదా, పనికిమాలిన శ్యామల, ఆడది వారసుడు ఎలా అవుతుంది, ఇంటి పేరు వస్తుందా, రాదు కదా. ఏ కుటుంబంలో అయినా ఒక మగపిల్లోడు కావాలి, వారసుడు ఉండాలి, మన కుటుంబ పేరు నిలబడాలని ఎవరైనా కోరుకుంటారు. ఆడది వారసుడు కాదని అడుగుతుంది. వారసుడు కాదు ఆడది, వారసురాలు. వారసుడు అంటే కుటుంబం పేరు తగిలించుకునేవాడు, నా ఇంటి పేరు తగిలించుకునేవాడు నా వారసుడు అవుతాడు. నువ్వు సనాతన ధర్మంలో మనం మగపిల్లవాడికి వారసుడు. అది కూడా ఎవరిని విమర్శించుకోవాలలేదే. ఆ చిరంజీవి గారు ఏదో పెద్ద తప్పు చేసినట్టు వీళ్ళు ఆడవాడి మహిళా సమాజాన్ని విమర్శించేటట్టు, అతను మహిళా సమాజాన్ని అవమానపరిచేటట్ట, దీని మీద మహిళలంతా ఏకం కావాలట. తప్పు కదా అలాంటి విధవ ఆలోచనలు చేయడం.